ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వెంకట్ UH4 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూస్తాం ఫ్రెండ్స్. అలాగే కావాల్సిన ఐటమ్స్ కూడా చూద్దాము. ఇదేమో కొద్దిగా చికెన్ ముందుగా కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది చికెన్ తెచ్చినప్పుడు కొద్దిగా చికెన్ తీసి చిన్న చిన్న పీసెస్గా చేసి మా పిల్లలకి స్నాక్స్ లాగా చికెన్ పకోడీ లాగా చేస్తాను ఫ్రెండ్స్. ఈవినింగ్ స్నాక్ లాగా మాకు ఈ ఫ్రై సరిపోతుంది. ఇది పిల్లల కోసం తీసాను. కొద్దిగా కావాల్సిన ఐటమ్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఆనియన్స్ ఫ్రెండ్స్, ఒకటి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటోస్, చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఇటు వచ్చి కొంచెం మెంతి పౌడర్, పసుపు, కారం, ధనియా పొడి అండ్ గరం మసాలా. నేను గరం మసాలా ఎక్కువ యూస్ చేయను ఫ్రెండ్స్, అందుకే కొంచెం పెట్టాను. మీకు కావాలంటే కొద్దిగా వేసుకోండి. ఇవి ఐటమ్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఈరోజు సండే ఫ్రెండ్స్, సండే స్పెషల్ చికెన్ ఫ్రై అండ్ పప్పుచారు ఫ్రెండ్స్. మాకు అది సరిపోతుంది. సో నేను చికెన్ తెచ్చుకున్నప్పుడు పిల్లలకు కొద్దిగా తీసి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా కొంచెం ఇది మ్యాగ్నేట్ చేసి ఉప్పు, కారం, సాల్ట్ అన్నీ వేసి ఇది పిల్లలకి స్నాక్ చికెన్ పకోడీ లాగా చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో తర్వాత తీసి పెడతాను. ఇప్పుడైతే ఫస్ట్ సండే స్పెషల్ చికెన్ ఫ్రై అండ్ పప్పుచారు తయారీ విధానం చూసేద్దాం. ఐరన్ కడాయి యూస్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రైస్కి బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదే కదా. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, కొద్దిగా మెంతి పౌడర్, ఆనియన్స్ వేసుకోండి, కరివేపాకు ఫ్రెండ్స్, కొద్దిగా పసుపు. ఆనియన్స్ మధ్య చికెన్ని మ్యాగ్నేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ముందుగా కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అల్లం పేస్ట్, కొద్దిగా సాల్ట్, ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, కరివేపాకు, ఒక చిన్న పచ్చి కొత్తిమీర, కొద్దిగా పెరుగు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. పెరుగు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, కావాలి అనుకుంటే వేసుకోండి, నో ప్రాబ్లం. వద్దు అనుకుంటే అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ చక్కగా చికెన్ ముక్కకి పట్టే విధంగా మ్యారినేట్ చేసుకోండి, కలుపుకోండి చక్కగా. ఆనియన్స్ వేగాక అల్లం పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. చూసి వేసుకోండి, ఇంతకుముందు చికెన్లో వేసాం కదా. పచ్చిమిర్చి, టమాటోస్, ఆనియన్స్ మగ్గాక చికెన్ వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే నేను ఇప్పుడే మ్యారినేట్ చేసుకున్నానని చెప్పి టమాటో మగ్గాక వేద్దామని ముందు టమాటో వేసుకుంటున్నాను, మీ ఇష్టం. టమాటో కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత మంటను కొంచెం హై ఫ్లేమ్, కొంచెం మీడియంలో పెట్టుకోండి. చికెన్లోనే వాటర్ ఉంటాయి ఫ్రెండ్స్. కొంచెం సేపు అయిన తర్వాత వాటర్ వస్తాయి, అవి కొద్దిగా ఎగిరిపోయే వరకు ఇట్లా కొంచెం సేపు మీడియంలో పెట్టి కలుపుకోండి. ఇంకొకటి, చికెన్ తెచ్చిన వెంటనే వండేయకుండా చికెన్ వాష్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో కానీ లేదంటే కడిగి వాష్ చేసి పెట్టినాక దానిపైన కొంచెం సేపు సాల్ట్ అన్న వేసి పెడితే కొంచెం చికెన్ టెండర్గా జ్యూసీగా పీస్ వస్తుంది ఫ్రెండ్స్. లేకపోతే గట్టిగా రబ్బర్ లాగా అనిపిస్తుంది. ఇది ఒక స్మాల్ టిప్ ఫ్రెండ్స్. చికెన్ కొద్దిగా మగ్గిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు సరిపడా ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా సరిపడా చూసుకుని కారం వేసుకోండి. కారం, ఉప్పు అవన్నీ. కొద్దిగా కారం పడుతుంది కాబట్టి నేను వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా లైట్గా వేసాను ఫ్రెండ్స్. అది కలుపుకోండి. కొద్దిగా వాటర్ పోసుకుని కొంచెం సేపు మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై అయిపోయింది, ఫినిష్డ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక లెమన్ పైనుంచి పిండుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది. ఒక లెమన్ ఇట్లా పిండుకోండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఎమ్మీగా చికెన్ ఫ్రై రెడీ. ఇంకా మీకు డ్రైగా కావాలంటే ఇంకొంచెం సేపు మళ్ళీ తిప్పుకుంటూ ఉండండి ఫ్రెండ్స్, సిమ్లో పెట్టుకుని. ఇలా సరిపోతుంది అనుకుంటే దించేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై ఈజ్ ఓవర్, రెడీ. రైస్ పప్పుచారు అండ్ చికెన్ ఫ్రై. ఇంతే ఫ్రెండ్, మా సండే స్పెషల్ ఈరోజు రైస్, పప్పుచారు, అన్నం, పప్పుచారు, చికెన్ ఫ్రై ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ మై వీడియోస్. If you like my videos, please like, share and subscribe. Thank you friends. Bye bye.
మీ లైక్ మాకు ఎంతో విలువైనది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.